ప్రైజ్ లార్డ్ అందరికీ. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఏవైతే మనం ఆత్మ ఫలము చూస్తామో ఆ 9 ఏవైతే ఆ ఆత్మ ఫలము యొక్క క్వాలిటీస్ లేదా క్యారెక్టర్స్ చూస్తాం కదా, దానిలో ఆ మంచితనం గురించి మనం మాట్లాడినప్పుడు పౌలు భక్తుడు నెక్స్ట్ అధ్యాయం ఆ 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనము మేలు చేయుట యందు విసుకక అని ఉంటుంది. అంటే మనం మేలు చేసిన ప్రతిసారి రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తూ ఉంటాం. అంటే మనం మేలు చేసాం కాబట్టి మనకు కూడా ఆ మేలు తిరిగి రావాలి అని మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, లేదా నేను ఇప్పుడు మేలు చేశాను కాబట్టి దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వాలి, దేవుడు నాకు తిరిగి మేలు చేయాలి జీవితంలో అని ప్రతిసారి రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తుంటాం. కాబట్టి మనము కొన్నిసార్లు ఒక 4-5 సార్లు చేసి ఏ రిజల్ట్ చూడనప్పుడు విసుగు చెందుతూ ఉంటాం. అందుకని పౌలు భక్తుడు ఎంఫసైజ్ చేసి మరీ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు ఆ చేసేదేదో రిజల్ట్ ఓరియంటెడ్గా చేయకపోతే అప్పుడు మనం విసుగు చెందకుండా ఉంటాం. ఎందుకు మనకు అది ఎలా అర్థమవుతుందంటే, అదే వచనంలో కంటిన్యూ చేస్తూ, మనం అలయక మేలు చేసి తిని తగిన కాలమందు పంట కోతము అంటాడు. అంటే మనము అది ఏం మేలు చేస్తున్నాం కాబట్టి మనకు రిజల్ట్ రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ తగిన కాలమందు ఖచ్చితంగా మనకి పంట కోస్తాము అని ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఎవరికి ఎలాంటి మేలు చేసినా లేదా చేయాలన్న దేవుడు మనకి ప్రేరేపణ కలిగించినా, యేసుక్రీస్తు ఎలాగా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, మన నుంచి ఏమి ఆశించకుండా ఎలాగైతే మనకి మేలు చేశాడో కూడా ఇతరులకి మేలు చేసే విషయంలో ఎప్పుడు మనకి ఆపర్చునిటీ వచ్చినా లేదా ఛాన్స్ ఉన్నా కానీ మనం మేలు చేసేటప్పుడు ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయక ముందే మేలు చేయడం నేర్చుకుందాం. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేదాకా.